ప్రేమని పంచుదాం. ఎందుకంటే కర్మలు అనేటి ఎంత అండి. అయితే ఉరి తీస్తారు కదా, ఉరి తీసే ముందు అడుగుతారన్నమాట, ఏమైనా కోరిక ఉంటే చెప్పండి అని. అప్పుడు ఆ బాబు అన్నాడంట, ఒక్కసారి మా అమ్మని పిలవండి అని. ఎందుకు బాబు అంటే, మా అమ్మతో నేను మాట్లాడాలి. అప్పుడు అమ్మకి ఏమన్నాడంట తెలుసా, అమ్మా నేను చిన్న ఉన్నప్పుడు కరివేపాకు పక్కింట్లోకి తెస్తే ఒక్క చెంప దెబ్బ కనుక నన్ను కొట్టినట్టయితే నేను ఇంత పెద్ద గజ దొంగని కాకపోతుంది కదా. See what a wonderful current philosophy. కాబట్టి బాబా కూడా మనకి ఏమని చెప్తుంటాడంటే, ఏ కర్మ చేసినా కానీ ఒకసారి ఆలోచించి నేను ఈ కర్మ చేస్తున్నాను, దీనివల్ల నాకు ఎంత లాభం అవుతుంది, ఇతరులు కూడా ఈ కర్మ వల్ల ఎంత లాభాన్ని పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు నా మాటల ద్వారా ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడా, లేకపోతే నా మాటల ద్వారా ఎదుటి వ్యక్తి దుఃఖపడుతున్నాడా, మనకి మనం చెకింగ్ చేసుకోవాలి సంవత్సరం అంతా కూడా. ఇప్పుడు ఎవరినైనా చూస్తున్నాం, నేను చూసేటటువంటి చూపు అందరి మీద కళ్యాణం యొక్క చూపు ఉందా? అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ఏ దృష్టితో చూస్తారు? కళ్యాణం యొక్క దృష్టితోటే చూస్తారన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా, కొత్త సంవత్సరంలో మాటలు కానీ, సంకల్పాలు కానీ, వ్యవహారాలు కానీ, రిలేషన్స్లో కూడా రోజు కండి ఇప్పుడు రిలేషన్స్ అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. రిలేషన్స్ మెయింటైన్ చేయట్లేదు. ఇదివరకు రిలేషన్స్ చాలా ప్రేమగా ఉంటుండే. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే అబ్బా వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అనే భారానికి వచ్చేసారండి. కాబట్టి మనమందరం కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి మన ద్వారా ఎదుటి వ్యక్తి తృప్తి కావాలి అని ఆలోచిద్దాము. మన మంచి కర్మలు చేద్దాము. మన మంచి కర్మల ద్వారా ఎదుటి వ్యక్తి కూడా శక్తిని పొందాలి. ఏం పొందాలి? శక్తిని పొందాలి. ఒకసారి ఒక చిన్న కర్మ గురించి చెప్తామండి మీకు. ఒక అమ్మ ఉండే అనమాట బోధనలో, వాళ్ళ హస్బెండ్ శరీరం వదిలిపెట్టారు. అయితే అమ్మ బాబా ఇంటికి వచ్చిందనమాట. బాబా ఇంటికి వస్తే అమ్మ మాటికి కళ్ళజోడు ఉంటుంది కదా, మాటికి ఇట్లా అంటుంది, కళ్ళజోడిని ఇది చేస్తుంది అనమాట. అయితే మన దగ్గర ఉండేటటువంటి అన్నయ్య ఏం చేశాడంటే, ఆ కళ్ళజోడి తీసుకెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి కర్చీఫ్కి కొంచెం తడి చేసి ఆ కళ్ళజోడిని సాఫ్ చేశాడండి. అప్పుడు అమ్మ ఇట్లా పెట్టుకొని, బాబు నిండా 100 ఏళ్ళు బతుకునాయన అన్నారండి. ఎన్నేళ్ళు? నిండా 100 ఏళ్ళు బతుకునాయన అన్నది. నా కొడుకు బ్యాంకు మేనేజరు, ఒక కొడుకు ఫారిన్లో ఉంటాడు, ఎన్నిసార్లు చెప్తున్నాను కళ్ళజోడి మార్చండి, నా కళ్ళు కనిపించట్లేవు అంటే కనీసం ఆ జోడి ఎలా ఉందని కూడా చూడలేదు బాబు అంటే, అప్పుడు అన్నయ్య అన్నాడు, జోడు బాగానే ఉంది అమ్మా, దానికి కొంచెం దుమ్ము పట్టింది అంతే అన్నాడు. See what a current philosophy. ఎప్పుడు అమ్మ ఫోన్ చేసినా ఏమంటే తెలుసా, అన్నయ్య బాగున్నాడా అమ్మా, నిండా 100 ఏళ్ళు బతకాలమ్మా అని చెప్తుందన్నమాట. అంటే కర్మ ఫిలాసఫీ. మనం ఎలాంటి కర్మలు చేస్తుంటామో ఎదుటి వ్యక్తి యొక్క హృదయంలో స్థానాన్ని పొందుతాం. కాబట్టి బాబా ఇంటికి ఈరోజు మీరందరూ వచ్చారు, చాలా 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 హ్యాపీ. ఈ సంవత్సరం చాలా ప్రేమగా మాట్లాడండి. ఎవరిని చూసినా కానీ ప్రేమగా ఆలోచించండి. ఎవరికైనా ఏమైనా పెట్టాలంటే కూడా కొంచెం పెట్టినా పర్వాలేదు, చాలా ప్రేమగా పెట్టుకోండి. కాబట్టి చెక్ అండ్ చేంజ్. ఈ సంవత్సరం అంతా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు అంతేనా? అంతేనా? ఈ సంస్థ పేరు బ్రహ్మకుమారీస్. చూడండి, ప్రతిసారి మీకు బ్రహ్మ భోజనాలు పెట్టి మిమ్మల్ని పిలిచి పొద్దున్నే లేచి అమృత వేళ నుంచి వండి మీ అందరికి పెడుతున్నారు. మీరు
వస్తున్నారు కదా, మీ అందరినీ పిలిచి భోజనాలు పెడుతున్నారు. దేనికి? భోజనాలు ఎందుకు పెట్టాలి మంచి జరగాలంటే? అంటే పొద్దున్నే లేచి భగవంతుని స్మృతిలో వాళ్ళే ఉండి మీ అందరికి ఎదుటివాడి గురించి ఆలోచించాం. మనకి టైం లేదు. బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా టైం లేదు. మరి సమాజం గురించి వాళ్ళ జీవితాలు సమర్పణ చేసుకోవడం అంటే ఎంత పెద్ద విషయం అది. అక్కయ్య గారు 1992 నుంచి ఈ ఈశ్వరీయ జీవితంలో ఉన్నారు. ఇది ఉండటం అంత ఈజీ కాదండి. ఇంట్లో సెల్ లేకపోతేనే పిల్లలు అసలు భోజనం చేయని రోజులు ఇవి. ఇక్కడ అన్ని త్యాగం చేసి భగవంతుని స్మృతిలో ఉండాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అక్కయ్య గారు, ఇంచుమించుగా ప్రతిసారి అక్కయ్య గారే ఉంటుంటారు. ఇంకోటి ఏంటంటే ఆత్మలో ఒక మూలమైన సంస్కారం ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. అక్కయ్య గారికి ఏంటంటే చిన్నప్పటి నుంచి సమాజ సేవ చేయాలని ఉంటే, 10 మందికి ఉపయోగపడాలి, చిన్నప్పటి నుంచే జ్ఞానం చెప్పేటువంటి ఆ దక్షత ఉండేది అక్కయ్య గారిలో. కొంచెం చేస్తున్నట్లుగా ఇవన్నీ కూడా చక్కగా మన యొక్క ఆర్గానిక్ పద్ధతిలో పూజించినటువంటి పువ్వులు. ఇప్పుడంతా కూడా గార్డెన్లో ఇదంతా కూడా చామంతి సెషన్ మీరందరూ చూస్తున్నారు. ఎంత చక్కగా అందరు కూడా అందరి ఇళ్ళల్లో ఇలాంటి పువ్వుల్ని పూయించుకొని ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త ధనాన్ని తీసుకొద్దాము. ఎందుకంటే మన ఇంట్లో పూసినటువంటి పువ్వులు మన చేతుల ద్వారా పెంచి, ఇప్పుడు ఈ చెట్టు ఉంది చూడండి, ఇంచుమించు ఇవాళ అంటే న్యూ ఇయర్ సందర్భంగా ఒక 500 పువ్వుల్ని కోసామండి. బాబా ఇంట్లో మీరు ఎక్కడెక్కడైతే డెకరేషన్స్ ఉన్నాయో మెడిటేషన్ హాల్స్లో అవన్నీ కూడా ఈరోజు ఈ యొక్క గార్డెన్ నుండే మనం తీయడం అనేది జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పువ్వులు ఏ విధంగా వికసిస్తున్నాయో మనం కూడా చక్కగా వికసిస్తూ 10 మందికి మనం సంతోషాన్ని శాంతిని పంచుదాము అని చెప్పేసి ఓం శాంతికే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. K6 ఛానల్ తరఫు నుండి కూడా అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి టెన్షన్స్ లేకుండా, అనారోగ్యానికి గురి కాకుండా, రిలేషన్స్లో కూడా చాలా బంధుత్వం అనేది, ఒక ప్రేమ, ఒక ఆప్యాయతతోటి కలిసి కుటుంబాలన్నీ కూడా కలకాలం 100 ఏళ్ల పాటు ఎంజాయ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి K6 ఛానల్ ద్వారా ఓం శాంతి అక్కయ్య కోరుకుంటున్నారు. ఓం శాంతి. క్యాలెండర్ యొక్క ఆవిష్కరణ అయితే
మనందరి యొక్క సౌభాగ్యం. ఈరోజు బాబా ఇంటికి స్వాములందరూ వచ్చారు. మనం న్యూ ఇయర్ రోజు ఇవ్వము క్యాలెండర్స్. ఏ రోజు ఇస్తాము? స్వాములందరికీ కూడా బాబా ఇంటికి పిలుచుకొని బాబా యొక్క సన్నిధానంలో అందరికీ క్యాలెండర్ ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే అందరి యొక్క రోజులు ఇస్తూ ఉంటారనమాట. మాకు క్యాలెండర్ కావాలి, మాకు క్యాలెండర్ కావాలి అని చెప్పేసి. కానీ ఈరోజు వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకు? ఫస్ట్ బాబా ఇంట్లోకించే క్యాలెండర్ అనేది లభిస్తూ ఉంటుంది. కాబట్టి తర్వాత అందరికీ ఇస్తాము. ఈ క్యాలెండర్లో విశేషంగా ఏముంటుంది అంటే ఒక క్యాలెండర్ సారాంశం. ఈ క్యాలెండర్లో కూడా చాలా మంచి సారాంశం ఉంటుందండి. మీకు క్యాలెండర్స్ ఎంత మంచి సారాంశం ఉంటుందంటే మీకు చాలా మంచి మంచి కొటేషన్స్ ఉంటాయి. ప్రతి నెలకి కూడా చూడండి చాలా మంచి మంచి కొటేషన్ ఉంటాయి. ఒక్కటి మాత్రం నేను ఈ నెలకి మీకు సంబంధించింది చదివి వినిపిస్తాను. సామాన్యులు కోరికల చేత కొల్లగొట్టుకోబడినటువంటి తెలివి గలవారైనా కానీ నామము రూపము అనేక నియమాలని పాటిస్తూ ఇతరుల దేవతలందరికీ కూడా ఉపాసిస్తూ ఉంటారు. ఇలా మంచి మంచి కొటేషన్స్ అన్నమాట. ప్రతి పేజ్లో ఈ కొటేషన్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం క్యాలెండర్ యొక్క మన స్వామీజీలతోటి ఆవిష్కరణ చేసుకుందాము. తర్వాత మీ అందరికీ కూడా వస్తాయి క్యాలెండర్స్. కానీ భోజనం అయిన తర్వాత అండి. ఇప్పుడే క్యాలెండర్లు ఇచ్చినాం అనుకోండి, నా క్యాలెండర్ పోయింది, నీ క్యాలెండర్ పోయింది అనేది ఉంటుంది. కాబట్టి శాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మన నామదేవాడలో గల ఓం శాంతి భవన్లో ఈరోజు ఆధ్యాత్మికం యొక్క పద్ధతిలో అంటే ప్రతి ఒక్కరం కూడా ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్తదనాన్ని అనగా ఒక నవీనతని తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో దాదాపు ఒక 40 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా అందరికీ కూడా క్యాలెండర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ కూడా ఈవెన్ అమావాస్య కానివ్వండి, పున్నం కానివ్వండి, పున్నానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అమావాస్యకి కూడా మనం అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు మంచి రోజు, రేపు మంచి రోజు కాదు, ఈరోజు ఆదివారము కలిసి రాదు, రేపు సోమవారం కలిసి వస్తుంది అనేటటువంటి ఉద్దేశం కాకుండా అన్ని రోజులు మనకి మంచి రోజులే. ఎందుకంటే మన సంకల్పాలు కనుక మంచిగా ఉన్నాయనుకోండి, మన మాటలు కనుక మంచిగా ఉన్నాయనుకోండి, మన వ్యవహారం కనుక మంచిగా ఉందనుకోండి, మన చూపు కనుక మంచిగా ఉందనుకోండి, మనకి అన్ని రోజులు అన్ని సమయాలు అన్నీ మనకి కలిసి వస్తాయి అనేటటువంటి ఒక మంచి మనసుతోటి బాబా ఇంటికి అందరినీ పిలుచుకొని బాబా ఇంట్లో భోజనాలు పెట్టుకొని అందులో మన స్వామి అయ్యప్పలకి కూడా భోజనాలు పెట్టి ఒక మంచి ఆధ్యాత్మికం యొక్క వాతావరణంలో ఈ సంవత్సరం అంతా కూడా అందరూ ఒక మంచి జీవితాన్ని జీవించాలి, సుఖమయమైన జీవితాన్ని జీవించాలి, ఒక మంచి స్నేహమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఓం శాంతి భవన్లో ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని ఉదయం నుండి సాయంకాలం 4 గంటల వరకు ఈ యొక్క క్యాలెండర్ల యొక్క ప్రోగ్రాం ఉంటుంది, భోజనాల యొక్క ప్రోగ్రాం ఉంటుంది. అదేవిధంగా రేపటి నుండి చుట్టుముట్టు ఉన్నటువంటి విలేజెస్లలో ఎక్కడైతే ఈ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ యొక్క క్యాలెండర్ల పంపిణీ అనేది జరుగుతుంది. కాబట్టి K6 బృందం వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఎందుకంటే మేమైతే మైట్ అండి శక్తి, కానీ మీరు మైకులు. ప్రతి ఇంటికి సందేశం వెళ్ళాలి, భగవంతుడి యొక్క సందేశం, మంచి యొక్క సందేశం వెళ్ళాలి అంటే మరి K6 ఛానల్ ద్వారా ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి మంచి సమాచారాలు వినిపిస్తున్నారు, మంచిని చూపిస్తున్నారు. కాబట్టి వారి బృందం అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా
చాలా ఆరోగ్యంగా ఉండాలి, టెన్షన్ ఫ్రీ లైఫ్గా ఉండాలి అని, తర్వాత వాళ్ళకి సరిపోయేంత ధనం కూడా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అక్కయ్య కోరుకుంటున్నారు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఇవాళ కూడా ఒక చెడును వదిలేసిపోండి స్వామి. ఎందుకంటే ఇది శివాలయం కదా, శివుడు మన తండ్రి, మన మార్గదర్శకుడు, మనం ఎంతో ప్రేమగా ఆలన. అది ఒక డైమండ్ అవార్డ్ అండి మీ అందరికీ. డైమండ్ అవార్డ్, పెద్ద పెద్దలు కూడా మీ పాదాలకి దండం పెట్టాలనేటటువంటి ఆలోచిస్తారు. కాబట్టి మీరు ప్లీజ్ ఈ సంవత్సరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఒక చిన్న చెడుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి. సరేనా? అయ్యప్ప దీక్ష తీసుకోవాలంటే అదృష్ట పూజల సిద్ధంగా ఉండాలా. ప్లస్ హిమాలయంలో తపస్సు చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో ఈ దీక్షలు అంత సవ్యంగా చేస్తే, పాజిటివ్గా కనుక చేస్తే అంత ఎనర్జీ వస్తుంది. అంత అదృష్టవంతులే. అయ్యప్ప కర్మ లేదు మనం మాల వేసుకోలేము. కాబట్టి మనందరం కూడా అయ్యప్ప యొక్క కర్ణ కటాక్షంతో ఈ విధంగా మనము ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి అందరం కూడా తరించాలి, అందరికీ కూడా ఆశీర్వాదం చేయాలి. అయ్యప్ప